నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బుధవారం ఫిబ్రవరి 19న ఆయన బీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశంలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. 2023 ఎన్నికలలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన తరువాత కేసీఆర్ దాదాపు రాజకీయ అజ్ఞాతవాసం చేశారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. మధ్యలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేసినా అదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదు. మొత్తం మీద ఒక దశలో ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అడపాదడపా తనను కలవడానికి వచ్చిన పార్టీ నేతలతో ఫామ్ హౌస్ లో రాజకీయాలపై పార్టీ విషయాలపై మాట్లాడినా అదంతా ఆఫ్ ద రికార్డ్ అన్నట్లుగానే ఉండేది. అయితే ఇప్పుడు కేసీఆర్ తన రాజకీయ అజ్ఞాతవాసం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినప్పటి నుంచి కేటీఆర్ పట్టాభిషేకం వార్తల్లో నలుగుతూనే ఉంది. అందుకోసమే ముందస్తుగా వెళ్లాలని అప్పట్లోనే గట్టిగా వినిపించింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల ముందైతే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్లడం ఖాయమని అన్నారు. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్స్ ఏర్పడిపోయినట్లే ప్రచారం జరిగిపోయింది. ఇక అదే సమయంలో కేటీఆర్ సైతం పట్టాభిషేకానికి రెడీ అయిపోయారు. అయితే అప్పట్లో కారు సారు 16 నినాదం బూమరాంగ్ అయింది. దీంతో కేసీఆర్ ఢిల్లీ కలే కాదు కేటీఆర్ సీఎం కల కూడా కరిగిపోయింది. ఇక సరే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షానికే పరిమితమైంది. కేసీఆర్ రాజకీయ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాల నుంచే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ దూకుడును కేటీఆర్ నిలవరించడంలో విఫలమయ్యారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ అజ్ఞాతం వీడి బయటకు రావడానికి రెడీ అయ్యారు. అంతకంటే ముందు కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా పదవి పగ్గాలు చేపడతారని చెప్పారు. అయితే ఇలా చెప్పడం ద్వారా కేటీఆర్ తన వైఫల్యాన్ని స్వయంగా అంగీకరించడమే కాకుండా సీఎం రేసులో లేనని, తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే ఉన్నారని స్పష్టంగా చెప్పేశారు. ఇక ఇప్పట్లో కేటీఆర్ సీఎం అనే మాట వినిపించే అవకాశమే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.